పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న, పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మా జగనన్న, ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా, మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న, మానవాళికి ఆదర్శం నీవేనన్నా, ఆడబిడ్డలకు అన్న మన జగనన్న, అమ్మలకు ఆసరాయ మన జగనన్న, అడిగింది ఇస్తడు మన జగనన్న, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జనం కొరకు జన్మనెత్తె మన జగనన్న, జనం మెచ్చిన లీడరు మన జగనన్న, ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న, పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, మార్చగ కదిలాడు పేదల తలరాత, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న, పల్లె మనసు గల్లోడు మన జగనన్న, అతను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న, గుండె గుండెలొకటి చేసి మన జగనన్న, వైసీపీ జెండనెత్త మన జగనన్న, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. చిన్న కెరటము మా జగనన్న, ప్రజల వైపే నిత్యం నిలిచావన్నా, నవరత్నాల పథకాలను తెచ్చావన్నా, కలు దిక్కులు దీవించగా గెలిచిరా అన్నా, నేనున్నా అంటూ భరోసా ఇస్తివి, మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి, కావాలి జగనన్న, రావాలి జగనన్న, కావాలి అన్నా నువ్వు రావాలన్నా, ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా. నేను జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 13 నెలలు 14 నెలలు నడిచి మా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వాళ్ళ నుండి మేము చాలా కష్టాలలో ఉన్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ నుండి మాకు ఏమే కానీ యాలి లేకుండా అయిపోతుంది. బస్సులు అంట అయ్యి అంట అబద్ధాలు సబద్ధాలని చేసి మాకు నాశనం చేసి పెట్టినాడు ఈ చంద్రబాబు నాయుడు. మేము ఏమని ఎట్టని మేము అనేది అప్పకు తలుచుకోలేం. ఇంకా మా జగన్మోహన్ రెడ్డి సార్ వస్తే మేము మంచిగా ఉంటాము. చీకటి ఎప్పుడు పోతుంది, వెన్నెలు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నాము. ఈ చీకటి ఎప్పుడు పోతుంది, వెన్నెలు ఎప్పుడు పోతుంది, కానీ ఈ చిచ్చుబుడ్లు ఎప్పుడు పోతాయి, బాల్ లైట్ ఎప్పుడు వస్తుంది, మాకు బాల్ లైట్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నాము. మా బాల్ లైట్ కోసం మేము ఎదురు చూస్తున్నాము. మా బాల్ లైట్ ఎప్పుడైనా వస్తుంది, మా బాల్ లైట్ ఎప్పుడైనా ఛాలెంజ్గా వచ్చాది. నిన్న దాడి పులివెందుల నియోజకవర్గంలో పిరికి పందల చర్య అనే చెప్పాలి. మమ్మల్ని భయపెట్టి వాళ్ళేదో ఏంటంటారు మేము గెలుస్తామని భయభ్రాంతులు చేసి వైసీపీ క్యాడర్ని మొత్తం అనగదొక్కాలని చూస్తున్నారు. ఇంతకు 10 ఇంతలుగా పనిచేసేదానికి ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్న ఊర్లో క్యాండిడేట్లంతా ఇంకా సిద్ధంగా ఉన్నారు. మీరు ఇలాంటి పనికిమాలిన చర్యలు మానుకుంటే బాగుంటుంది, లేకపోతే మీకు మహిళలే బుద్ధి చెప్తారని కూడా చెప్తా ఉన్నాము. అది కూడా పులివెందుల మహిళలతోనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తామని కూడా చెప్తా ఉన్నాను నేను. పులివెందుల డెవలప్మెంట్ అనేది అసలు కళ్ళకు కట్టినట్టు ఒక బస్టాండ్ ఏమి, మెడికల్ కాలేజ్ ఏమి, రోడ్లేమి, అలాగే వచ్చిన వీధి లైట్స్ ఏమి, ఎక్కడ జరగని అభివృద్ధి, హైదరాబాద్ కంటే మించిన అభివృద్ధి పులివెందులనే ఎక్కువ జరిగిందన్న.
పులివెందుల్లో అది కూడా ఇక్కడ ఉన్న ప్రాంతము ప్రజల్ని కూడా ఒక దృష్టిలో పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి 2 హైదరాబాద్ను పులివెందులుగా చేశాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అభివృద్ధి చేయలేదని చెప్పే వాళ్ళకి అలాగే ఎక్కడికైనా చర్చకు వస్తే మేము అభివృద్ధి ఎక్కడ చేసాము ఏంటనే తీసుకొని వచ్చి చర్చకు కూర్చుందాం. రాజశేఖర్ సార్ సీఎం అయిన తర్వాత హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లు ఎలా ఉన్నాయో పులివెందులో కూడా అలానే రోడ్లు కానీ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా మంచిగా జరిగినాయి. ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక శిల్పారామం తీసుకొచ్చి మన పులివెందులో పెట్టి ప్రజలకు ఒక టూరిజంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 17 మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం మన జగన్మోహన్ రెడ్డి సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజ్ తీసుకొని రావడము, వాటిలో ఒకటి మన పులివెందులు కేటాయించడము చాలా శుభపరిణామము. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో పోయిన సంవత్సరం విద్యార్థులను చేరకుండా చేయడం కూటమి ప్రభుత్వం యొక్క వాళ్ళు ఏమని చెప్పాలో వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాము. మరియు ఉద్యోగస్తులకు కూటమి ప్రభుత్వం రాకముందు ప్రచార కార్యక్రమంలో నేను ఇంతకన్నా మెరుగైన పిఆర్స్ ఇస్తాను, ఐఆర్ ఇస్తాను, డిఏలు ఇస్తా అన్నారు. ఇంతవరకు 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఒక డిఏ ఇవ్వలేదు, ఒక ఐఆర్ ఇవ్వలేదు, పిఆర్సీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సారు ముఖ్యమంత్రి అయిన నెలకే ఉద్యోగస్తులందరికీ కూడా 27% ఐఆర్ ఇవ్వడం చాలా శుభసూచకం. అది ఉద్యోగస్తులందరూ కూడా ఆ కాలంలో చాలా సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డిఏ ఇవ్వడం లేదు, ఒక ఐఆర్ ఇవ్వడం లేదు, ఒక పిఆర్సీ ఇవ్వడం లేదు. మరియు ఉపాధ్యాయులపైన నిన్న P4 పథకం అని పెట్టడం జరిగింది. మరియు ఆ P4 పథకం అనేటువంటిది ధనవంతులు పేదలకు ఇవ్వడం అనే దాని భావన. కానీ మన భారతదేశంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, ఎంతమంది పేదలకు ₹1 డబ్బులు దానం చేస్తున్నారు అనేది కావాలి. కానీ ఎవరు డబ్బున్నటువంటి యొక్క వ్యక్తి ఎవరు పేదలకు దానం చేయడం అనేటువంటిది నాకు ఊహ తెలిసినప్పటి నుంచే జరగటం లేదు. కాబట్టి ఆ P4 పథకం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలి అంటే అది ప్రజలను మోసం చేయడమే అనేది. ఆడబిడ్డ నిధి అన్నారు. మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆడబిడ్డ నిధి ఇవ్వాలి అంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని చెప్పారు. ఎలక్షన్ల ముందు మాత్రము ప్రచార కార్యక్రమాలలో ఎన్నో హామీలు ఇచ్చేసి ప్రజలను మోసం చేసి అధికారం రేలకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము ఇచ్చేస్తామన్నారు. ఇంతవరకు ఏదీ చేయలేదు.